వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అంతా కూడా ఒకే వీడియోలో చేర్చి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఈరోజు ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఛాంపియన్ పేజ్లో ఢిల్లీ ధమాకా అని వచ్చిందండి. సో ఇక్కడ ట్రోఫీతో దబాంగ్ ఢిల్లీ జట్టు ఇది ప్రో కబడ్డీ లీగ్ ఇది జరుగుతుంది కానీ సో ప్రో కబడ్డీ ట్రోఫీ కైవసం ఫైనల్లో పునేరి పల్టాన్స్ ఉన్నాయి కదా గెలుపు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 2లో ఆశాంతం ఆధిపత్యం ప్రదర్శించి లీగ్ దశలో టాప్ 2లో నిలిచిన దబాంగ్ ఢిల్లీ టైటిల్ను పట్టేసింది. ఒత్తిడిలోనూ నిలిచి డిఫెన్స్గా అదరగొట్టిన అషూ మలిక్ సారథ్యంలోని ఈ జట్టు సీజన్ విజేతగా ఆవిర్భవించింది. ఉత్కంఠభరిత ఫైనల్లో ఈ జట్టు పునేరి పల్టాన్ను ఓడించింది. ఢిల్లీకి ఇది రెండో టైటిల్. రెండోసారి ఛాంపియన్ కావాలనుకున్న పునేరికి నిరాశే. సో సొంత గడ్డపై ఢిల్లీ అదరగొట్టింది. అదిరే ఆటతో ప్రో కబడ్డీ టైటిల్ని గెలుచుకుంది. శుక్రవారం నువ్వా నేనా అన్నట్టు సాగిన తుది పోరులో ఢిల్లీ 31-28తో పునేరిని ఓడించింది. త్యాగరాజ్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆరంభం నుంచి రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదట ఢిల్లీ కాస్త ఆధిపత్యం చూపించిన తర్వాత పునేరి పుంజుకుంది. సో దీంట్లో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మేజర్గా న్యూస్లో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రో కబడ్డీ సీజన్ 12 2025 యొక్క విన్నర్ ఎవరు? దబాంగ్ ఢిల్లీ. సో ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఫైనలిస్ట్ ఎవరు అంటే దీని యొక్క ఆపోజిట్ అంటారు కదా, రన్నర్ అప్ ఎవరంటే పునేరి పల్టాన్స్. సో ఈ పాయింట్లు రెండు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఢిల్లీకి ఇది రెండో పీకేఎల్ టైటిల్, ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ రెండవది. 2021లో తొలిసారి గెలిచిందంట ఢిల్లీ. సో ఇది రెండోదంట ఢిల్లీకి, రైట్. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే 12 సీజన్లో పట్నా పైరేట్స్ అత్యధికంగా 3 సార్లు నెగ్గింది. సో పట్నా వాళ్ళు 12 సీజన్లో కూడా 3 సార్లు అత్యధికంగా నెగ్గారంట. ఢిల్లీ, జైపూర్ రెండేసి టైటిల్లు సాధించగా యూ ముంబా, పునేరి పల్టాన్, హర్యానా స్టీలర్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్ ఒక్క ట్రోఫీ నెగ్గాయి. సో ప్రైజ్ మనీ ఎంత అంటే విజేత ఢిల్లీకి 3 కోట్లు, రన్నరప్ పునేరి పల్టాన్కి 1.8 crores అయితే ఈ యొక్క ప్రైజ్ మనీ అయితే రాబోతుంది. సో ఈ మేజర్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకుని విన్నర్స్ ఎవరు, రన్నర్స్ ఎవరు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే LV-M3 M5 రాకెట్ ప్రయోగానికి నేడు కౌంట్ డౌన్. సో ఇది ఆల్రెడీ మనం చూసాం కదా నిన్న. సో ఇదేంటంటే రాకెట్ ప్రయోగానికి ఆదివారం ఉంది కదా. సో న్యూస్ అప్డేట్ చేసుకున్నట్లయితే సూళ్ళూరుపేట న్యూస్ టుడే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఆదివారం సాయంత్రం 5:26 గంటలకి LV-M3 M5 రాకెట్ను ప్రయోగించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రయోగానికి కౌంటౌన్ ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. రెండో ప్రయోగ వేదికకు చేరుకున్న ఈ రాకెట్ ద్వారా CMS-03 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. శుక్రవారం బ్రహ్మప్రకాష్ హాలులో రాకెట్ సన్నద్ధత సమావేశం నిర్వహించారు. 4410 కిలోల బరువున్న CMS-03 ఉపగ్రహాన్ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. అనంతరం హాసన్ శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని దశల వారీగా భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలోకి తరలించనున్నారు. సో ఇదండి. సో దీంట్లో మీరు ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ యొక్క రాకెట్ పేరు గుర్తుపెట్టుకోండి. రాకెట్ పేరు ఏంటి? LV-M3 M5. ఈ రాకెట్ ప్రయోగించనున్న ఉపగ్రహం పేరు గుర్తుపెట్టుకోండి. కమ్యూనికేషన్ శాటిలైట్. CMS అంటే C అంటే కమ్యూనికేషన్ అండి. సో సమాచార ఉపగ్రహం CMS-03 అనే ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. అయితే దీన్ని ఎక్కడ లాస్ట్కి ఎక్కడ అంటే 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి జియో సింక్రనస్ కక్ష అంటారు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమికి 36 కిలోమీటర్ల దూరంలో కనుక మనము ఒక సమాచార ఉపగ్రహాన్ని అంటే ఏదైనా ఒక ఉపగ్రహాన్ని కనుక మనం తరలిస్తే ఏమవుతుందంటే అంటే ఆ కక్షలకు ప్రవేశపెడితే ఏమవుతుందంటే సో భూమి ఉంది కదండి. సో భూమి మీద ఇక్కడ ఒక భాగం ఉందనుకోండి. ఈ భాగము 36,000 కిలోమీటర్ల దగ్గర ఉన్న ఈ భాగము భూమి రొటేషన్ మారిపోయినప్పుడు ఈ భాగం ఇక్కడికి వచ్చింది అనుకోండి. సో అది కూడా ఇక్కడికి వస్తుంది. సో దానికి ఎగ్జాక్ట్ దానిపైనే ఉంటుందన్నమాట. సో అందుకే దీన్ని జియో సింక్రనస్ కక్ష అంటారనమాట. సో 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట అది, రైట్. సో ఈ కక్షలోకి ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టినారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చేసుకున్నట్లయితే వైదిక వారసత్వ పరిరక్షణలో ఆర్య సమాజ్ పాత్ర అమోఘం. భారతీయ విలువల గురించి నిర్భీతిగా మాట్లాడిన సంస్థ ఇది ప్రధాని మోదీ వ్యాఖ్యలు.
ఢిల్లీలో శుక్రవారం అంతర్జాతీయ ఆర్యుల సదస్సులో ప్రసంగిస్తున్నటువంటి ప్రధాని మోదీ అయితే ఇక్కడ ఎందుకో క్షమాపణలు చెప్పారంటే చూద్దాం. క్షమాపణలు చెప్పిన మోదీ అంతకుముందు దయానంద సరస్వతి 2200 జయంతి, ఆర్య సమాజ్ 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను గుర్తిస్తూ నాణ్యాలను మోదీ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఒక 150 రూపీస్ కాయిన్ రిలీజ్ అయిందండి. అదేంటంటే దాని మీద ఈ యొక్క ఏమంటారు మంత్రం ఉంటుంది కదా, గాయత్రి మంత్రం, భూం భూవస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఉంటుంది కదా. సో ఆ యొక్క గాయత్రి మంత్రాన్ని ప్రచురిస్తూ ఈ యొక్క కాయిన్ అయితే రిలీజ్ చేయడం అయిందండి. ఇది సిల్వర్ కాయిన్ కాదు, కాపర్, నికెల్, జింక్ ఉన్నట్టుంది 60-20%. సో ఇది ఏంటంటే మనకు SPIMCL సైట్ సంథింగ్ ఉందండి. సో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లిమిటెడ్ అని ఉంటుంది కదా. సో దాంట్లో అరౌండ్ 1300 రూపీస్కి ఉన్నట్టుంది అండి కాయిన్. బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అడ్వాన్స్ బుకింగ్, అది బ్యాంక్ సైట్ అండి. అంటే సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మిల్ అంటారు కదా, అది గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఒక ప్రింటింగ్ ప్రెస్ అనమాట. కరెన్సీ కానీ లేదంటే బాండ్స్ అట్లా జ్యుడిషియల్ పేపర్స్ అలాంటి ప్రింట్ అవుతుండొచ్చు అక్కడ. సో ఈ కాయిన్స్ కూడా మింట్ అవుతున్నట్టున్నాయి. సో అక్కడ మీరు 1300 రూపీస్ బుక్ చేసి పేమెంట్ చేసి బుక్ చేసుకోవచ్చు. సో ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చానంటూ సభికులకు క్షమాపణ చెప్పారు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, అందువల్ల ఐక్యతా విగ్రహం వద్ద కార్యక్రమం ఉంది, ఫలితంగా ఆలస్యమైంది అని చెప్పారు. సో నిన్న చెప్పాను కానీ October 31 ఏంటిది, నేషనల్ యూనిటీ డే. అది ఎవరి యొక్క జన్మదినం అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదినం, రైట్. సో ఇక్కడ ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఏం చేశారో చూద్దాం. ప్రముఖ సంఘ సంస్కర్త దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ్ భారత వైదిక వారసత్వ పరిరక్షణలో అందించిన సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ పురాతన ప్రజలు సహజ సిద్ధ వ్యవసాయాన్ని పరిరక్షించడానికి ఈ సంస్థ కృషి చేయాలని కోరారు. ఆర్య సమాజ్ 150వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ నిర్వహించిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళనాన్ని ఉద్దేశించి శుక్రవారం ఆయన మాట్లాడారు. స్వాతంత్ర సమరంలో ఈ సంస్థ పాత్రను ప్రశంసించారు. అయినా రాజకీయ కారణాల వల్ల ఈ అంశాలు సరైన గుర్తింపు నోచుకోలేదన్నారు. ఆర్య సమాజ్ ఏర్పడి 150 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంగా సమాజంలో ఒకే వర్గాన్ని పరిమితం చేయడం కాదు, ఇది వైదిక వారసత్వం, భారత విశిష్టతతో ముడిపడింది అని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందండి. సో ఇందులో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దయానంద సరస్వతి గారండి. ఈ యొక్క ఆర్య సమాజ్ని ఎవరు స్థాపించారు అంటే దయానంద సరస్వతి స్థాపించారండి. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ఇది సింపుల్ బిట్టే, స్టాండర్డ్ బిట్టే, బట్ ఖచ్చితంగా అడిగే బిట్టండి. అందుకే ఇది మీకు యాడ్ చేశాను. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ తీసుకున్నట్లయితే ఢిల్లీలో వాయు కాలుష్యంతో 15% మరణాలు, జీబీడీ నివేదిక వెల్లడి. దేశ రాజధాని ఢిల్లీలో 2023లో సంభవించిన మరణాల్లో దాదాపు 15% వాయు కాలుష్యం వల్లేనని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ నివేదిక వెల్లడించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ IHME సంస్థ అక్టోబర్ నెల ప్రారంభంలో విడుదల చేసిన జీబీడీ 2023 డేటా ప్రకారం వాతావరణంలోని ధూళి కణాలు, పార్టికులేట్ మ్యాటర్ పొల్యూషన్ కారణంగా 17,188 మంది మరణించారు. అంటే ఈ నగరంలోని ప్రతి 7 మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవించింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఢిల్లీ వాసులు ఇప్పటికీ వాళ్ళు అసలు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారండి. ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే పొల్యూషన్ వల్ల మాకు ఆల్రెడీ 7 to 10 years ఆయుర్దాయం తగ్గిపోయిందండి, అది మాకు ఆల్రెడీ తెలుసు అంటారు వాళ్ళు. కొంతమంది అలా ఉన్నారనమాట. ఎందుకంటే ఈ దివాళీకి క్రాకర్స్ అది ఉంది కదా, పర్యావరణం గురించి అని చెప్పేసి అంటే కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి కదా, అంటే ఒక పటాకులు కాలిస్తేనే పర్యావరణం ఇష్యూ, ఇంక వేరే ఇష్యూలు ఏం లేవా అని చెప్పేసి కూడా కొంతమంది అంటే చెప్తున్నారు. సో దీనికి కాయిన్కి 2 సైడ్లా 2 ఉంటాయండి. మరి హిందూ సాంప్రదాయాలు మరియు మన యొక్క ఆచార వ్యవహారాలు, లేకపోతే ఈ పటాకులు పేల్చడం అనేది ఒక సంస్కృతి ఎప్పటి నుంచో వస్తుంది. అది ఒక ఆనంద సూచకంగా మనము ఒక శుభ దినంగా మనం జరుపుకుంటూ ఉంటాం. సో అక్కడ అది బ్యాన్ విధించిన సందర్భంలో ఇది ఏంటంటే కొంతమంది అంటారు అన్నమాట, మాకు ఎలాగో 7 to 10 years పోయింది, ఇప్పుడు మాకు లైఫ్ స్పాన్ తగ్గిపోయింది, సరే ఉన్న రోజులైనా మేము ఎంజాయ్గా ఇక్కడ ఉండొద్దా, కనీసం ఒక పండుగ రోజు కూడా మనం క్రాకర్స్ పటాకులు పేల్చుకోవద్దా అని చెప్పేసి కూడా వాళ్ళు కొంతమంది ఈ యొక్క విధమైనటువంటి చేయడం అయితే జరుగుతుందండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మానవాభివృద్ధి నివేదిక 2025 భారతదేశపు పురోగతి. UNDP ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శీర్షికతో విడుదల చేసినటువంటి 2025 మానవాభివృద్ధి నివేదికలో భారతదేశం 193 దేశాల జాబితాలో 130వ స్థానంలో నిలిచింది. 2022లో భారత్ 133వ స్థానంలో ఉండగా ఇప్పుడు 130 అండి.
2025లో 130వ స్థానానికి మెరుగైంది. హెచ్డిఐ విలువ 0.676 నుంచి 0.685కి పెరిగిందండి. సో ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే 1 ఉంటే హైయెస్ట్ అండి, 0 ఉంటే తక్కువ అనమాట. ఓకే, 1 ఉంటే హైయెస్ట్ నుంచి 0.685కి పెరిగింది. దీని ప్రకారం భారత్ గణాంకపరంగా అధిక మానవాభివృద్ధి చేసుకున్నప్పటికీ వాస్తవానికి మధ్యస్థ మానవాభివృద్ధి విభాగంలోనే ఉంది. సో మధ్యస్థంలోనే ఉందన్నమాట. సో 0.7 ఎబోవ్ ఉంటే మనము కొంచెం హైయెస్ట్ అన్నట్టుగా తీసుకుంటాం అన్నట్టు, రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మానవాభివృద్ధి నివేదికను ఎవరు తయారు చేస్తారు? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఒక పాయింట్. ఇంకొక బిట్టు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2025కి శీర్షిక పేరేంటి అంటే ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్స్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ. సో ఇదంతా రాకపోవచ్చు, బట్ ఓకే ఇక్కడ వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఇంపార్టెంట్ బిట్ వచ్చే అవకాశం ఉంది ఏంటంటే 2025 మానవాభివృద్ధి నివేదికలో భారతదేశం యొక్క స్థానం ఎంత? భారతదేశం యొక్క స్థానం ఎంత? 130, రైట్. సో ఈ 2 బిట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 6 నెలల ఉత్కంఠకు తెర. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, చైనా నుంచి అరుదైన భూయస్కాంతాలు వస్తున్నాయి. ఇవి పునరుత్పాదక ఎలక్ట్రానిక్స్ రంగాలకి, రెన్యూవబుల్స్ అంటారు కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగాలకి ఊరట. ఇది మనము గత వారం రోజులుగా చెప్పుకుంటూనే ఉన్నాము. ఈ యొక్క రేర్ ఎర్త్స్ మెటల్స్ అంటారు కదా, భూయస్కాంతాలన్నా రేర్ ఎర్త్స్ మెటల్స్ అన్నా అరుదైన ఖనిజాలన్నా అన్నీ ఒకటే అండి. సో దీనికి ఏంటంటే చైనా ఏం చేసిందంటే మనకు అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో వీటి యొక్క ఎగుమతులన్నిటి మీద ఒక రకమైన ప్రతిఘటన చేసిందండి చైనా. సో దానివల్ల అమెరికా పరిశ్రమలకు కొంచెం ఇది రావడం లేట్ అయిపోయింది. సో అక్కడ కొంచెం విపత్కర పరిస్థితులు ఏర్పడడం వల్ల ఆగ్నేయాసియా దేశాల సమ్మిట్కి వచ్చినటువంటి ట్రంప్ ఆ యొక్క కంబోడియా, థాయిలాండ్లో కూడా దీనికి సంబంధించినటువంటి వాణిజ్య ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఈవెన్ చైనాలో కూడా ఇప్పుడు కుదుర్చుకోవడం జరిగింది. సో దాని ఫలితంగానే ఈ 6 నెలల ఉత్కంఠకు తెర. సో ఇప్పుడు నేను ఇదివరకు కూడా చెప్పానంటే మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి స్టాక్స్కి, రేర్ ఎర్త్స్ మెటల్స్ ఉన్నటువంటి స్టాక్స్కి భవిష్యత్తులో లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ కనబడొచ్చింది. సో ఏవైతే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయో వాటిని చూసి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ యొక్క రేర్ ఎర్త్స్ మెటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని కూడా నేను చెప్పడం అయితే జరిగింది. అంటే ఇది జస్ట్ ఒక ఎడ్యుకేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి, ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్ లాగా చెప్తున్నా. దీన్ని ఎవరు స్టాక్స్ అలాగా తీసుకోకండి. సో ఇక్కడ ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్డేట్ చూసుకున్నట్లయితే 6 నెలల ఉత్కంఠకు తెరపడింది. మన దేశానికి అరుదైన భూ అయస్కాంతాల ఎగుమతిని చైనా ప్రారంభించింది. దీంతో విద్యుత్ వాహన తయారీదారులు, పునరుత్పాదక మరియు వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ రంగాలకు ఊరట దక్కబోతుంది. అయితే చైనా ఎగుమతులకు కీలక షరతులు విధించినట్టు సమాచారం. అక్కడి నుంచి వచ్చిన ఉత్పత్తులను ఇక్కడి నుంచి అమెరికా ఎగుమతి చేయకూడదని, మిలిటరీ అవసరాలకు ఉపయోగించకూడదని నిబంధన విధించిందట. అంటే మన దగ్గరికి వచ్చిన వాటిని మనం అమెరికాకు మళ్ళీ రీఎక్స్పోర్ట్ చేయకూడదనమాట. అదేవిధంగా మిలిటరీ వాటికి కూడా వాడకూడదని చెప్పారంట. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఆ దేశానికి వీటి సరఫరాను చైనా నిలిపివేసిన సంగతి తెలిసిందే, రైట్. ఏ కంపెనీలకు వస్తాయంటే చైనా నుంచి భూయస్కాంతాలు తెప్పించుకోవడానికి భారత్ 4 కంపెనీలకు అనుమతి దక్కించుకున్నట్లు ఒక ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. హిటాచి, కాంటినెంటల్, జే ఉషిన్, డిఈ డైమండ్స్ కంపెనీలు స్థానిక అధికారుల నుంచి అనుమతులు పొందాక చైనా నుంచి దిగుమతులు చేసుకోవచ్చు. సో దీని తర్వాత కూడా ఇంకా కొన్ని కంపెనీస్ ఉంటాయండి. సరే ఈ పేర్లు ఎక్కడ వినిపించలేదు కాబట్టి ఒకసారి వీటి గురించి కూడా సెర్చ్ చేయండి. ఇంకా వేరే అన్న మంచి ఆల్రెడీ మనకు బేస్లో న్యూస్లో ఉన్నటువంటి కంపెనీస్ కనుక ఉంటే వాటి స్టాక్స్ తీసుకోవచ్చు. అమెరికా, చైనా అధ్యక్షుల భేటీ అనంతరం వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన సంకేతాలు కనిపించిన రేర్ ఎర్త్స్ మ్యాగ్నెట్ సరఫరాపై మాత్రం స్పష్టత రాలేదు. సో భారత కంపెనీలు 50 దరఖాస్తులు పెండింగ్లో. భారత కంపెనీలు ఇప్పటికే ఎండ్ యూజర్ సర్టిఫికెట్లను చైనాకు పంపాయి. దాదాపు 50కి పైగా దరఖాస్తులు ఆ దేశ వాణిజ్య శాఖ వద్ద పెండింగ్లో ఉండగా 4 కంపెనీలకు అనుమతులు దక్కినట్లు ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ సైతం ఆయా కంపెనీలకు అనుమతులు దక్కినట్లు ధృవీకరించింది. ఎందుకు ఇంత ప్రాధాన్యం అంటే భూయస్కాంతాల ఉత్పత్తిలో చైనా వాటా 90% ఉందండి. సో ఆల్రెడీ 20 to 30 years బ్యాక్ నుంచే ఈ యొక్క రిఫైనింగ్ అనే పరిశ్రమను చైనా డెవలప్ చేసుకోవడం జరిగిందండి. సో అందువల్ల ఇప్పుడు మన దగ్గర ప్రొడక్షన్ ఉన్నప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా అంతే స్పీడ్లో మనం ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితి అండి. ఇతర దేశాలు కూడా ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితి. ఒకవేళ మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసినా కూడా అంత రేంజ్లో అంటే ఆ ప్రొడక్షన్ రీచ్ కావడానికి టైం పడుతుంది. సో అందుకని ఈ చైనా మీద డిపెండెన్సీ అనేది ఖచ్చితంగా అన్ని దేశాల మధ్య ఉందన్నమాట. సో చైనా +1 సిద్ధాంతం ప్రకారం
ప్రకారం ఇప్పుడు అన్ని దేశాలు చైనా +1 అని చూస్తున్నాయి కదా. సో +1లో మన ఇండియా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ రిఫైనరీస్ మీద ఒకటి, ఆ నౌకా నిర్మాణ పరిశ్రమ మీద ఒకటి ఫోకస్ చేయాల్సినటువంటి సమయం అయితే వచ్చిందండి. సో ఈ విధంగా ఫోకస్ చేస్తే కనుక మనం రేర్ ఎర్త్స్ మెటల్స్ మీద కావచ్చు, ఈ సెమీ కండక్టర్స్ మీద కావచ్చు, వీటి మీద అండ్ ఈ నావెల్ డాక్యార్డ్ ఈ షిప్స్ నిర్మాణం మీద కావచ్చు చేసినట్లయితే మనకు భవిష్యత్తులో మంచి జీడిపి, లక్షల కోట్ల జీడిపి డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. సో అందుకనే ఈ 90% పైగా ఉండడం ఒక కారణమైతే భారత ఈవీ పరిశ్రమ వీటికి అతిపెద్ద వినియోగదారుగా ఉంది. ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్. సో ఇప్పుడు మనం పునరుత్పాదక శక్తి వనరులు, కాలుష్యం లేకుండా పర్యావరణ ఈకో ఫ్రెండ్లీ వ్యవస్థకి మారుతున్నాం కదా. సో దానికి భారీ సబ్సిడీలు ఉన్నాయి, భారీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి కాబట్టి సో ఆ విధంగా మారడానికి కావాల్సినటువంటి ముడి సరుకులలో ఈ భూ అయస్కాంతాలు అనేటువంటివి మేజర్ పోర్షన్ అండి. సో వాటిని 90% వాటి యొక్క మేజర్ ఉత్పత్తిదారు చైనా అండి, రైట్. సో మధ్య భారీ స్థాయి భూ అయస్కాంతాల ఎగుమతులపై చైనా ఏప్రిల్ 4న ఆంక్షలు విధించడంతో భారత్ సహా పలు దేశాలపై ప్రభావం పడింది. సో గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ తీసుకున్నట్లయితే చదరంగ సమరం నేటి నుంచి ప్రపంచ కప్. సో ఇక్కడ ఫిడే చెస్ ప్రపంచ కప్కు వేలైందండి పంజిమ్, గోవా, రైట్. ఇంకా చూసుకున్నట్లయితే 80 దేశాల నుంచి 2006 మంది టాప్ ప్లేయర్లు తలపడుతున్న ఈ మెగా టోర్నీ ఆరంభమయ్యేది శనివారమే. సొంత గడ్డపై జరుగుతున్న ఈ పోరులో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్, యువ కెరటాలు అర్జున్ ఇరిగేషి, ప్రజ్ఞానందపైనే అందరి దృష్టి ఉంది. నాకౌట్ ఫార్మాట్లో జరిగే ఈ సమరంలో పోటీలను క్లాసికల్ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రతి రౌండ్కు 2 గేమ్లు ఉంటాయి. ఈ కప్లో తొలి 3 స్థానాల్లో నిలిచే ప్లేయర్లు 2026 క్యాండిడేట్ టోర్నీకి అర్హత సాధిస్తారు. ప్రపంచ ఛాంపియన్ కావడంతో గుకేష్కు ఈ అర్హతతో పని లేదు. అతడు టైటిల్ సాధించడంపైనే దృష్టి సారించాడు. గత కొన్ని నెలలుగా ఫామ్లో లేని ఈ యువ ఆటగాడు ఈ కప్ ద్వారా నైనా సత్తా చాటాలని కోరుకుంటున్నాడు. ఇంకా ప్రజ్ఞానంద, అర్జున్తో పాటు సీనియర్ ప్లేయర్లు పెంటేల హరికృష్ణ, విదిత్ గుజరాతీ క్యాండిడేట్ టోర్నీ అర్హత కోసం పోరాడుతున్నారు, రైట్. సో ఇది మనకు దీంట్లో ఈ అప్డేట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిడే చెస్ ప్రపంచ కప్పు 2025లో ఏ దేశంలో నిర్వహిస్తున్నారు అంటే ఇండియా. పర్టికులర్గా ఏ యొక్క రాష్ట్రంలో నిర్వహిస్తున్నారంటే గోవా. సో ఈ 2 పాయింట్స్ మీరు యొక్క దీంట్లో గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది వన్స్ ఒకసారి కనుక టోర్నమెంట్ అయిపోయిందంటే ఎవరు విన్నర్స్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉందండి. ఇక నెక్స్ట్ అప్డేట్ తీసుకున్నట్లయితే ఇదే అండి ఈ ట్రోఫీ గురించి నెక్స్ట్ అప్డేటు. భారత్లో జరుగుతున్న ట్రోఫీ ఆనంద్ పేరిట. ఈ టైటిల్ ఏంటంటే ట్రోఫీ ఆనంద్ పేరిట. భారత్లో జరుగుతున్న చెస్ ప్రపంచ కప్నకు విశ్వనాథన్ ఆనంద్ ట్రోఫీ అని నామకరణం చేశారు. శుక్రవారం ఈ టోర్నీ ఆరంభోత్సవంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ కప్ను ఆవిష్కరించారు. చెస్ ప్రపంచ కప్నకు దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ పేరు పెడుతున్నందున ఎంతో గర్విస్తున్నామని అఖిల భారత చెస్ సమాఖ్య వెల్లడించింది. ఆనంద్ 5 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. మీకు తెలిసిందే కదండి, విశ్వనాథన్ ఆనంద్ 5 సార్ల ప్రపంచ ఛాంపియన్షిప్లో గెలిచాడు. సో ఈ యొక్క అప్డేట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటంటే ట్రోఫీకి పేరు ఏం పెట్టారు అని. సో భారత్లో జరుగుతున్న చెస్ ప్రపంచ కప్కు విశ్వనాథన్ ఆనంద్ ట్రోఫీ, ఆ ట్రోఫీ ఉంది కదా, ఉంటుంది కదా విన్నర్స్ గెలిచేది. సో ఆ ట్రోఫీకి విశ్వనాథన్ ఆనంద్ ట్రోఫీ అని నామకరణం చేశారు ఒక బిట్. ఇంకొక రెండో బిట్ అంటే కేంద్ర క్రీడల మంత్రి ఎవరు? మన్సుఖ్ మాండవీయ గారు. ఇదివరకు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే కదా, ఇప్పుడు కేంద్ర క్రీడల మంత్రిగా ఉన్నారు. సో మన్సుఖ్ మాండవీయ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో కానీ ఎక్కడైనా దాంట్లో రీసెంట్ క్రీడా మీద చాలా ఉన్నాయి కాబట్టి అడిగే అవకాశం ఉంది. అండ్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు. సో ఈ 3 బిట్లు కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నిజాం నమ్మండి. యాక్చువల్గా నిజాం గురించి ఒక నిజం చెప్తున్నాం, నమ్మండి అని అర్థం చేసుకోవచ్చు ఈ టైటిల్ని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ డైనింగ్ టేబుల్పై 101 మంది భోజనం చేయొచ్చు న్యూస్ టుడే. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ బిట్ ఉందని అందుకే ఇది యాడ్ చేశాను. నిజాం కాలంలో నిర్మించిన రాజభవనాల్లో ఫలక్నుమా ప్యాలెస్ ఒకటి. ఫలక్నుమా అనే ఉర్దూ పదానికి ఆకాశ దర్పణం అని అర్థం. చార్మినార్కు దక్షిణాన సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపై ఉంటుంది. నిజాం ప్రధాని నవాబ్ వికారుల్ ఉమ్రా 1830లో సుమారు 40 లక్షలతో నిర్మించారు. తేలు ఆకారంలో ఇటాలియన్ టాడూర్ వాస్తుశైలిలో కట్టారు. ప్యాలెస్ను 1895లో 6వ నిజాం
మీర్ మహబూబ్ అలీ ఖాన్ కొని తన నివాసంగా మార్చుకున్నారు. సుమారు 32 ఎకరాల్లో నిర్మించిన ప్యాలెస్లో 101 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేయగలిగితే 108 అడుగుల డైనింగ్ టేబుల్, 60 విలాసవంతమైన గదులు, 22 విశాలమైన హాలు, బిలియర్డ్స్ టేబుల్ ఉన్నాయి. 2000 సంవత్సరంలో దాన్ని తాజ్ గ్రూప్ లీజునకు తీసుకుని తాజ్ ఫలక్నుమా పేరిట విలాసవంతమైన హోటల్గా మార్చింది. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మేజర్ ఫస్ట్ పాయింట్ ఒకటి ఏంటంటే, ఫలక్నుమా అనే ఉర్దూ పదానికి అర్థం ఏంటి అని, ఆకాశ దర్పణం. ఫలక్నుమా అనే ఉర్దూ పదానికి అర్థం ఏంటంటే ఆకాశ దర్పణం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు గ్రూప్ 3 పేపర్ అని గ్రూప్ 2 పేపర్ అని చూసుకున్నట్లయితే ఒక వర్డ్ ఇచ్చేసి దాని అర్థం ఏంటి అని చాలా ఇలాంటి వర్డ్స్, పర్షియన్ వర్డ్స్ కావచ్చు, సో ఇలాంటి చాలా అడిగారండి. ఈవెన్ చార్ కమాన్ అంటే చార్మినార్ దగ్గర ఉన్న 4 కమాన్స్ ఉంటాయి కదా, చార్ కమాన్ అని దాని మీద కానీ, కొన్ని దారుల్ సలాం ఉలూమ్ అని చెప్పేసి స్కూల్ అది ఉంటుంది కదా, దాని రిలేటెడ్ కానీ కొన్ని నేమ్స్ ఉంటాయి. మనకు దాని మీనింగ్స్ ఏంటంటే అవి ఉర్దూ వర్డ్స్ కాబట్టి వాటికి మీనింగ్స్ అనేటువంటివి మనం చదువుకొని ఉండాలన్నమాట. సో ఖచ్చితంగా అడగడానికి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగడానికి అవకాశం ఉన్న బిట్స్ కాబట్టి నేను ఇది ఇక్కడ యాడ్ చేశానండి ఈ అప్డేట్. ఫలక్నుమా అంటే ఆకాశ దర్పణం. ఇంకా దీంట్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. చూడండి, ఇక్కడ 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ చూసారా. ఇప్పుడు మనకు యాక్చువల్గా మనకు 7వ నిజాం టైంలో కదండి మనకు స్వతంత్రం వచ్చింది. అంటే నిజాం సంస్థానం హైదరాబాద్ రాష్ట్రం అనేది భారతదేశంలో విలీనమైంది 7వ నిజాం టైంలో. 7వ నిజాం ఎవరండి? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అంతేనా? రైట్. సో 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్. సో గుర్తుపెట్టుకోండి, నిజాం మహబూబ్ అలీ ఖాన్, 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్. ఇది కూడా ఒక బిట్టే, రైట్. ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క ఫలక్నుమా దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే తాజ్ ఫలక్నుమా. వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు తీసుకుని తాజ్ ఫలక్నుమా వాళ్ళు నిర్వహించడం అయితే జరుగుతుందండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వర్డ్ ఆఫ్ ద డే. సో 817. మనం రోజు ఒక వర్డ్ ఆల్రెడీ చూస్తున్నాం కదా, సో ఇది నెక్స్ట్ వర్డ్ కటైల్డ్. కటైల్ అంటే కుదించడం, తగ్గించడం. కటైల్డ్ అంటారు కదా, ఏదైనా మనకు తగ్గిపోతే కటైల్డ్ అంటారు కదా. ద వర్డ్ కటైల్ ఈజ్ ఎ వర్బ్ దట్ మీన్స్ టు రెడ్యూస్, షార్టెన్ ఆర్ లిమిట్ సంథింగ్, లెసన్ ఆర్ రిస్ట్రిక్ట్. సో మనం ఏమైనా ఛార్జెస్ కానీ, మనకు రావాల్సిన ఎక్స్పెన్సెస్, మనకు రావాల్సిన అలవెన్సెస్ కానీ తగ్గింపు చేసినప్పుడు కటైల్డ్ అంటారు, రైట్. చూడండి ఇక్కడ చూడండి, డ్యూ టు ఏ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ ద కంపెనీ డిసైడెడ్ టు కటైల్ ఇట్స్ ఓవర్సీస్ ఆపరేషన్. సో ఫండ్స్ షార్టేజ్ ఉండడం వల్ల, ఫండ్స్ లభ్యత లేకపోవడం వల్ల కంపెనీ ఏం చేసిందంటే ఓవర్సీస్ మన విదేశాల్లో ఉన్నటువంటి ఆపరేషన్స్ కొంచెం కుదించుకుంది. ఎందుకు? ఫండ్స్ లేవు కాబట్టి, డబ్బు లేవు కాబట్టి అక్కడ ఆపరేషన్స్, అక్కడ చేయాల్సిన పనులను కొంచెం కుదించుకుంది అనమాట, రైట్. అది. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ తీసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025 అక్టోబర్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు రిపీట్ అయింది, మీకు ఇప్పుడు ఇన్నిసార్లు చెప్పాను కాబట్టి ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇంకెవరైనా నా వీడియోస్ విన్న వాళ్ళు ఎవరు కూడా ఈ బిట్కు ఆన్సర్ని చేయకుండా రారు ఎగ్జామ్ నుంచి. నెక్స్ట్, ఈయన నవంబర్ 24న సీజేఐగా ప్రమాణం చేస్తారు. 2025 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతారు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చంద్రచూడ్ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ అత్యధిక కాలం సీజేఐగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. నెక్స్ట్, ఇది కూడా నేను కవర్ చేసాను కదా మనం. ప్రముఖ ఆన్లైన్ నిఘంటువు వెబ్సైట్ dictionary.com. చూసారా, నేను కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అని అనుకొని ఆర్టికల్స్ నుంచి కట్ చేసి ఇచ్చినటువంటి బిట్లు మళ్ళీ నెక్స్ట్ డే ఈ కరెంట్ అఫైర్స్ ఒక ఈ విభాగంలో యాడ్ అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా లేదో? నేను రోజు చెప్పేటువంటి, ఎందుకంటే ఇంపార్టెంట్ అనేటువంటి నేను ఐడెంటిఫై చేస్తున్నాను ముందే. ఇదే మనం నిన్న థంబ్నెయిల్గా కూడా పెట్టుకోవడం జరిగింది, రైట్. ప్రముఖ ఆన్లైన్ నిఘంటు వెబ్సైట్ dictionary.com ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ద ఇయర్గా 67ను ప్రకటించింది. ఇది 67 అనొద్దండి, 67 అనాలి దీన్ని. సో నిన్నటి వీడియో మీరు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. మనం చేతులను ఇలా అంటూ ఒక చేతి తర్వాత ఎలా చేస్తారనేది కూడా నేను ఒక జిఎఫ్ పెట్టి కూడా నేను చూపెట్టడం జరిగిందండి. సో ఆ యొక్క ఇమిటేషన్ అనేది మీరు నిన్నటి వీడియోలో చూడండి. అండ్ దీనికి ఈ పదానికి స్పెసిఫిక్ అర్థమే ఉండదండి. ఇదేంటంటే ఒక మీమ్ అనమాట, ఇంటర్నెట్ మీము. సో అది ఈ సంజ్ఞను కౌమార దశలోకి అడుగుపెట్టిన వారు జెన్ ఆల్ఫా 2010 నుంచి 2025 మధ్య జన్మించిన వారిని జెన్ ఆల్ఫా అంటారు. అండ్ నేను నిన్న చెప్పాను కదా, 1995 to 2010 మధ్యలో జన్మించిన వాళ్ళని మనం ఏమంటాం? 1995 to 2010 వాళ్ళని జెన్జెడ్ అంటామని చెప్పారు కదా. సో జెన్జెడ్. సో వీళ్ళు ఈ విరివిగా వాడడం అయితే జరుగుతుందండి. ఈ సంఖ్య అర్థంపై పూర్తి స్పష్టత లేదు, ఏదో ఊరికి అలా వాడే పదం. దీన్ని నిర్వచించడం అసాధ్యమని dictionary.com వెల్లడించింది. మీకు ఈ పదం గురించి ఫుల్ క్లారిటీ రావాలంటే నిన్నటి వీడియో చూడండి, నిన్న కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకో చిన్న ఒక అప్డేట్ ఇస్తాను. దీని అర్థం ఏంటంటే సో అని చెప్పి కానీ, లేకపోతే దిస్ ఆర్ దట్
అని చెప్పి కానీ వాడుతూ ఉన్నారని చెప్పేసి ఒక స్పెసిఫిక్ మీనింగ్ అయితే లేదు. ఒక భావోద్వేగాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఆ యొక్క భావోద్వేగాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడం అనేది ఇదే మొదటిసారి అండి. ఎప్పటికి కూడా ఒక భావనను బేస్ చేసుకొని ఒక వర్డ్ని ఇస్తారు. ఇక్కడ భావన ఏం లేదు, భావోద్వేగం అనమాట. ఇది ఒక స్పెసిఫిక్ మీనింగ్ అనేది లేదండి. నెక్స్ట్ అప్డేట్ తీసుకున్నట్లయితే టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన అతడు 2 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జుద్రాన్ రెండో, భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 3వ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ అప్డేట్ తీసుకుంటే వాతావరణ మార్పులతో ముడిపడిన వేడిగాలు అధికంగా ఉండడం వల్ల భారతదేశం గత ఏడాది 24,700 కోట్ల పని గంటలను కోల్పోయిందని ఇటీవల విడుదలైన లాన్సెట్ నివేదిక తెలిపిందండి. ఇది ఏంటంటే మనకు ఎక్కడ కూడా వస్తూ ఉందండి, రిపీటెడ్గా వస్తూ ఉంది. చాలా పోర్టల్స్లో కానీ ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కానీ మంచి ఇన్స్టిట్యూట్స్లో కానీ వస్తుందండి. సో దీని మీద ఫోకస్ చేయండి. ఇది వచ్చే అవకాశం ఉందండి. 24,700 కోట్ల పని గంటలను కోల్పోయింది. ఇది ఆర్థికంగా 17.11 లక్షల కోట్ల ఆదాయాన్ని నష్టపోవడంతో సమానమని పేర్కొంది. సో ఇదంతా 17 లక్షల కోట్లను గుర్తుపెట్టుకుంది. ప్రతి భారతీయుడు 2024లో 420 పని గంటలను కోల్పోయాడని విశ్లేషించింది. పర్యావరణ మార్పులు, ఆరోగ్యంపై ప్రభావం 2025 పేరుతో ప్రచురితమైన ఇది లాన్సెట్ నివేదిక అండి. లాన్సెట్ నివేదిక అంటే చాలా ఫేమస్ అండి ఇది. సో దీంట్లో పాయింట్స్ అనేటువంటివి ఈ యొక్క వరల్డ్ వైడ్ రికగ్నిషన్ అయితే పొందుతాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ తీసుకున్నట్లయితే దీంట్లో జనరల్ స్టడీస్ పాయింట్స్ ఇచ్చారండి. సో ఇక్కడ రూపాంతరత అని ఒకటి ఉంటుందండి. సో ఒకే మూలకం చూడండి, ఒకే మూలకం 2 లేదా అంతకంటే ఎక్కువ భౌతిక రూపాలను కలిగి ఉండటాన్ని రూపాంతరత అంటారు. ఆ భౌతిక రూపాలను రూపాంతరాలు అంటారు. రూపాంతరాలు రసాయనిక ధర్మాల్లో సారూప్యతను కలిగి ఉండి భౌతిక ధర్మాల్లో విభజిస్తాయి. ఒక మూలకంలోని పరమాణువుల అమరికలో తేడాల వల్ల రూపాంతరాలు ఏర్పడతాయి. అంటే అక్కడ లోపల ఉండే పదార్థం కానీ అణువు పరమాణు ఒక్కటే అండి, ఆటమ్. బట్ ఆ ఆటమ్స్ యొక్క అమరిక వల్ల ఆ పదార్థం మనకు వేరే రకంగా కనిపిస్తుంది, భౌతిక ధర్మంలో వేరే రకంగా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కార్బన్ అండి. ఈ కార్బన్ చూసుకున్నట్లయితే మనకు అన్నిట్లో ఉండేది కార్బన్ అండి. ఇప్పుడు గ్రాఫైట్ తీసుకున్నా, ఈ బొగ్గు తీసుకున్నా, రైట్, డైమండ్ తీసుకున్నా, సో అన్నిట్లో ఈ బక్మినిస్టర్ పుల్లరిన్ ఉంది కదా, C60 అంటారు, 60 కార్బన్స్ ఉంటాయి. ఇది తీసుకున్నా మనకు అన్నిట్లో ఉండేది కార్బనే. బట్ కార్బన్ అమరికల వల్ల అదే కార్బన్ వాల్యూలెస్ బొగ్గు అయింది, అదే కార్బన్ వాల్యుయబుల్ డైమండ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే గ్రాఫైట్లో కూడా ఉండేది కార్బనే. బట్ కార్బన్ యొక్క పరమాణువుల మధ్య ఉన్నటువంటి బంధాల వల్ల ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. అండ్ అదేవిధంగా పాస్పరస్ తీసుకున్నట్లయితే వైట్ పాస్పరస్, రెడ్ పాస్పరస్, బ్లాక్ పాస్పరస్ అని ఉంటుంది. సో కొన్ని హార్మ్లెస్గా ఉంటాయి, కొన్ని ఓడర్స్ పాయిజనస్గా ఉంటాయి. సో డిఫరెన్స్ ఈవెన్ దో పాస్పరైజ్ అయినప్పటికీ కూడా ఆ డిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది. సో ఇది భౌతిక ధర్మాల్లో డిఫరెన్స్ ఉంటుంది, కానీ రసాయనికంగా ఆ ఒక్క పదార్థం, ఒక్క ఐటమే ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు భారత నూతన రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ దీపక్ మిట్టల్. మహిళా క్రికెట్ను ప్రోత్సహించడానికి ఐసీసీ ఇటీవల ఏ సంస్థతో భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది? గూగుల్. సో మహిళా క్రికెట్ 2026 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలను ఎక్కడ నిర్వహించనున్నారు? న్యూఢిల్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది రావడానికి వెరీ స్కోప్ ఉన్నటువంటి బిట్టు. 2026 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలను ఎక్కడ నిర్వహించనున్నారు అంటే న్యూఢిల్లీ. జాతీయ మహిళా కమిషన్ రూపొందించిన నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ నివేదిక ప్రకారం భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన తొలి 5 నగరాలంటే మహిళలకు అత్యంత సురక్షితమైన అండి కోహిమా నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఉంది చూడండి, భువనేశ్వర్ ఒడిశా, ఐజ్వాల్ మిజోరాం, గ్యాంగ్టాక్ సిక్కిం. మహిళలకు సేఫ్టీ గురించి ఈ యొక్క రిపోర్ట్. సో దాంట్లో ఫస్ట్ ఉన్నది కోహిమా నాగాలాండ్ క్యాపిటల్, రైట్. సో ఇక్కడ ఒకటి ఇండియన్ హిస్టరీలో ఒక బిట్ ఒక ఆర్టికల్ ఇచ్చారని. సో ఇదంతా చదవను, సో మేజర్ పాయింట్స్ అయితే కవర్ చేస్తాను మీకు. సో షాజహాన్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ షాజహాన్ ఇక్కడ ఏమేమి నిర్మించాడో చూద్దాం, రైట్. షాజహాన్ యొక్క ఏమేమి నిర్మించాడో చూస్తే దివానీ ఆమ్, దివానీ ఖాస్, షీష్ మహల్, ఖాస్ మహల్, జామియన్ ప్యాలెస్, పూర్తి పాలరాత్ను మోతీ మసీదు నిర్మించిన మోతీ మసీదు. సో షాజహాన్ కాలంలో యమునా నది ఒడ్డున అద్భుతమైన తాజ్మహల్ను నిర్మించాడు. ఇది తన భార్య ముంతాజ్ మహల్, అర్జుమంద్ బాను బేగం సమాధి. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, అర్జుమంద్ బాను బేగం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రైట్. సో తాజ్మహల్ యొక్క విశిష్టాలు చూసుకున్నట్లయితే
ఈ మధ్య ఉస్తాద్ ఈసా అనే ఆ మనిషి ఆధ్వర్యంలో నిర్మించడం అయితే జరిగిందండి. సో మక్రానా గనులు ఉంటాయి కదా రాజస్థాన్లో, ఇప్పటికీ కూడా ఫేమస్. అక్కడ నుంచి మనం ఈ బండ తెచ్చుకోవడం జరుగుతుందన్నమాట. అక్కడ నుంచి లారీల ద్వారా చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. ఇప్పుడు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు చాలా వరకు. సో ఇప్పుడు అంత క్వాలిటీ తగ్గిపోయినట్టుంది, కానీ మక్రానా అంటే చాలా ఫేమస్ అండి. సో అక్కడ నుంచే మక్రానా రాయి అంటారు. మక్రానా గనుల నుంచి తెచ్చిన పాలరాయిని, అంటే ఒక్క పాలరాయి కాదు, నార్మల్ మన గ్రానైట్ రాయి ఇవి కూడా దొరుకుతాయి కదా, దీన్ని నిర్మాణానికి ఉపయోగించారు. ఇందులో అందమైన అత్యంత ఖరీదమైన పిత్రదుర అలంకరణ ఉంటుంది. సో ఇదండి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దివానీ ఖాస్. యాక్చువల్గా ఖాస్ అంటే అధికారులకు సంబంధించినటువంటి ఒక సమావేశ మందిరం అనమాట. దివాన్ ఈ ఆమ్ అంటే ఆమ్ ఆద్మీ అంటారు కదా, ఆమ్ అంటే జనరల్ అంటే సాధారణ మనుషులు అంటే ప్రజలకు సంబంధించిన మీటింగ్ జరిగేటువంటి హాల్స్ని ఏమంటారంటే దివాన్ ఈ ఆమ్ అంటారు. ఓకే, దివాన్ ఈ ఆమ్. అండ్ ఖాస్ అంటే అధికారులతో కొంచెం పెద్ద లెవెల్ విఐపీస్తో కనుక సమావేశం జరిగితే దాన్ని దివాన్ ఈ ఖాస్ అంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ జస్ట్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీనింగ్ తెలితే ఏంటంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఈజీ ఉంటుందండి. మీనింగ్ తెలియాలి ఫస్ట్. దివానీ ఖాస్. సో ఇక్కడ దివానీ ఖాస్ గురించి చూస్తే సుప్రసిద్ధమైన నెమలి సింహాసనం ఉండేది ఇక్కడ దివానీ ఖాస్, రైట్, ఎర్రకోటలో. దివానీ ఖాస్ గోడలపై అమీర్ ఖుస్రూ రాసిన భూమిపై స్వర్గం ఇదే అని చెప్పేసి కవిత కూడా లిఖించబడి ఉంటుందండి, రైట్. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే హుమాయూన్ కాలం చూసుకున్నట్లయితే హుమాయూన్కు సంబంధించిన ఒక సమాధి ఉంటుందండి, హుమాయూన్ సమాధి. దీన్ని నిర్మించింది హుమాయూన్ యొక్క భార్య హమీదా బాను బేగం. ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంటుందండి. ఢిల్లీలో హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది అనమాట. ఇది యునెస్కో సైట్, అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా స్థానం సంపాదించుకున్నటువంటి ఈ కట్టడం కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్టు. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హుమాయూన్ యొక్క సమాధి ఎక్కడ ఉంది అంటే ఢిల్లీ. దాన్ని ఎవరు నిర్మించారు అంటే ఆయన భార్య హమీదా బాను బేగం. బస్ అంత సరిపోతుంది. ఆయన అక్బర్ గురించి చూసుకున్నట్లయితే ఈ ఫతేపూర్ సిక్రీ గురించి అడుగుతారండి. సో ఆయన రాజధానిగా చేసి పరిపాలించారు కదా. సో 1572లో ఆగ్రాకు 36 కిలోమీటర్లో దూరంలో దీన్ని నిర్మించడం జరిగింది. అయితే అక్కడ వాటర్ అనంతరం నీటి కొరత కారణంగా రాజధాని లాహోర్కు మార్చాడు. కొంతకాలం తర్వాత రాజధాని తిరిగి ఆగ్రాకు మార్చాడు అనమాట. సో ఈ ఫతేపూర్ సిక్రీ అక్బర్ యొక్క రాజధాని కదా. సో దాంట్లో కొన్ని ఉంటాయండి కట్టడాలు, చూద్దాం. దివానియం ప్రజలను కలిసే సమావేశం అందని చెప్పా కదా పేరు మీకు, దివానియం. అది అక్కడ ఆగ్రా కోటలో ఉంది కదా, అది కూడా దివాన్ ఈ ఖాస్. ఇది అధికారులను కలిసే సమావేశ మందిరం, రైట్. ఇంకొకటి పాయింట్ చూసుకుంటే బులంద్ దర్వాజా, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది కూడా చూడండి యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంలో ఉంది. సో ఈ బులంద్ దర్వాజా ఎక్కడ ఉంది అని అడగచ్చు. ఫతేపూర్ సిక్రీ అని చెప్పాలి మీరు, రైట్. సో ప్రపంచంలోనే అత్యంత పెద్ద ద్వారం అండి ఇది బులంద్ దర్వాజా, రైట్. సో నెక్స్ట్ అక్బర్ సమాధి ఎక్కడ ఉంది అని అడుగుతారండి. బిట్ చాలాసార్లు చూసాను నేను. సికంద్రా. అక్బర్ సమాధి ఎక్కడ ఉందంటే సికంద్రా, రైట్. నెక్స్ట్ ఇంకా జహాంగీర్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్దగా ఏం లేదండి. జహంగీర్ సమాధి ఎక్కడ ఉంది అని చూసుకున్నట్లయితే లాహోర్ సమీపంలోని షదారా అనే ప్రాంతంలో ఉందండి. అండ్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఔరంగజేబ్ గురించి చూసుకున్నట్లయితే ఔరంగజేబ్ కాలంలో ఈ బీబీకా మక్బారా ఉంది కదండి, ఇక్కడ చూసారా బీబీకా మక్బారా, దక్కన్ తాజ్మహల్ అని. సో ఇది ఈ బిట్ ఇక్కడ నుంచి వచ్చిందండి. ఇక్కడ ఇదే అనమాట దక్కన్ తాజ్మహల్. ఇదేంటంటే ఔరంగజేబ్ యొక్క సమాధి ఉంటుంది. దీనిని వాళ్ళ భార్య రబియా ఉద్దుర్రాని ఔరంగజేబులో సారీ ఇది వాళ్ళ భార్య యొక్క సమాధి అండి, రైట్. వీళ్ళ భార్య యొక్క సమాధి ఔరంగాబాద్లోని బీబీకా మక్బారా అనేది ఔరంగజేబ్ భార్య యొక్క రబియా ఉద్ దుర్రాని యొక్క సమాధి అండి, రబియా ఉద్ దుర్రాని యొక్క సమాధి. సో ఇది తాజ్మహల్ పోలి ఉండడంలో దీన్ని దక్కన్ తాజ్మహల్ అని కూడా అంటారు. ఈ బిట్ కూడా నేను చాలాసార్లు చూశానండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినారు. సో బీబీకా మక్బారా అనేది ఔరంగజేబ్ యొక్క భార్య రబియా ఉద్ దుర్రాని యొక్క సమాధి, గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకి, రిలేటివ్స్కి ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పోటీ పరీక్షలకు చెందినటువంటి అభ్యర్థులంతా కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. విద్యా ఉద్యోగ సమాచారాన్ని పొందండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్స్లో, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.